నీ ముద్దుల మనవడు, నీ వంశ వారసుడు ధనకోట రిషినింద ప్రతిరూపం వచ్చేసాడప్పా. నన్ను ప్రేమించినప్పుడు నా కాలికైన గాయానికి మందు రాయడం ఎందుకో? గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణీ విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. నమస్కారం బాబు. నమస్కారం. అప్పా, ఎలా ఉన్నాడు నీ మనవడు? అదిరిపోయాడు కదూ. మన నేర సామ్రాజ్యాన్ని 4 గింతలు ఎక్కువ చేసి ఈ బీదర్కి డాన్గా మారి శాసించబోయేది నీ మనవడే. నీ మీసంలోని పౌరుషాన్ని, నా రక్తంలోని రోషాన్ని నర నరాన ఎక్కించేస్తా. మన వంశ పరువు ప్రతిష్ఠ నిలబెట్టే నాయకుణ్ణి చేస్తా. అప్పా, ఈరోజు నీ ముద్దుల మనవడి నామకరణం. ముందుగా నీ ఆశీర్వాదం కావాలప్పా. ఆశీర్వదించప్పా. రే జూనియర్, తాత ఆశీర్వాదం తీసుకున్నానా? పంతులు, అంతా సిద్ధమే కదా? సిద్ధమేనమ్మా. ఇంకెందుకు ఆలస్యం? కార్యక్రమం మొదలు పెట్టండి. తమ్మా, వచ్చి కూర్చో. అమ్మా, అది ఏంటి నీ సందేహం? హోమానికైనా నామకరణానికైనా సతీ సమేతంగా కూర్చోవాలి. అన్నీ శాస్త్ర ప్రకారం జరిగితే బాగుంటుందని చెప్తున్నాను. నా మేనల్లుడికి తండ్రి మాత్రమే ఉన్నాడు, తల్లి లేదు. బ్రతుకుందో లేదో తెలీదు. ఒకవేళ బ్రతికున్నా రాదు. ఈ గన్నుకి శాస్త్రాల గురించి ఆచారాల గురించి తెలీదు. పేల్చితే బుర్రలో బుల్లెట్ దిగడం ఒక్కటే తెలుసు. ఇప్పుడు చెప్పు. ఇంత చెప్పాక కాదని ఎందుకంటాడక్క? అవును బాబు, భార్య అవసరం లేదు, వచ్చి కూర్చోండి. ఏంట్రా నాన్న, అప్పుడే నువ్వు పంతులు కానీ భయపెట్టేస్తున్నావు? మొదలు పెట్టండి. అలాగే, మొదలు పెట్టండి. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిः సేదసాదనం. ఓం దీపం జ్యోతి పరబ్రహ్మణే నమః. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణీం విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామే
పరమేశ్వరీం శ్రీ మహాగణాధిపతయే నమః. ఆనందీనః పునీయాత్ అరినళ్ళగదా శంఖపాణిర్ముకుందః భూః పాదౌ యస్య నాభిర్వియదసురనిలశ్చంద్ర సూర్యౌ చ నేత్రే. ఈ శాంతి హోమంతో ఎటువంటి అవాంతరం మా ఇంటి దరిదాపుల్లకు కూడా చేరకూడదు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. చంద్రాయ స్వాహ. చంద్రగ్రహం ఇదం నమమ. అయ్యా ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి అని 3 సార్లు అనండి. ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి. భూః పాదౌ యస్య నాభిః వియద అసుర నిరశ్చంద్ర సూర్యౌ చ నేత్రే కర్ణావాసా శిరోద్యౌర్ముఖమపి దహనో యస్య వాస్తే యమభిః అంతస్థం యస్య విశ్వం సురనర ఖగో భోగి గంధర్వ దైత్యైః చిత్రం రమ్యతే తం త్రిభువన వపుషం విష్ణుమీశం నమామి. ఓం నమః శివాయ. అయ్యా ఓం నమః శివాయ అంటూ ప్రదక్షిణలు చేయండి బాబుని తీసుకుని. ఓం యానికా నిజ పాపాని జన్మాంతర కృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. శాంతి పూజ చేస్తున్నావా నాయనా? స్వామి మీరు ఇక్కడ రండి స్వామి. రండి స్వామి కూర్చోండి. రుద్రప్ప కూర్చివే. అట్నే అమ్మా. కూర్చోండి స్వామి. మీరు ఇక్కడికి రావడం చాలా ఆశ్చర్యంగా ఉంది స్వామి. కలుసుకోవలసిన చోట కలుసుకుందాం, మాట్లాడుకోవాల్సిన మాటలు మళ్ళీ మాట్లాడుకుందాం అని ఆ రోజే చెప్పాను కదా. అశాంతి జరగబోయే చోట శాంతి హోమం చేయించుకుంటున్నావన్నమాట. మంచి సమయంలో వచ్చి అలా మాట్లాడతారేంటి స్వామి? మీరు చెప్పినట్టే నా కొడుకు నాకు దొరికాడు. ఈరోజు నామకరణం చేయబోతున్నాం. ఆశీర్వదించండి. దీర్ఘాయుష్మాన్ భవ. నీ బిడ్డను ఆశీర్వదించినట్టు నిన్ను ఆశీర్వదించలేను. వాస్తవాలెప్పుడు కఠినంగానే వింతగానే ఉంటాయి. ఏం మాట్లాడుతున్నారు స్వామి మీరు? నువ్వు తెచ్చుకున్నది వారసుండి కాదు, నీ మృత్యువుని.
ఇన్ని రోజులు నువ్వు ఎంతో కష్టపడి తెచ్చుకున్నది నీ మరణాన్ని. ఇక్కడ వెలిగిన ఈ హోమం త్వరలోనే నీ చితిమంట కాబోతుంది. హిరణ్యకశిపుడి పాలిట ప్రహ్లాదుడు ఎలాంటివాడో నీ పాలిట నీ కొడుకు అలాంటివాడు కాబోతున్నాడు. నిన్ను చంపటానికే పుట్టాడు. ఏం స్వామి, పొద్దు పొద్దున్నే సురాపానమో గంజాయో స్వీకరించారా? ఇలా మాట్లాడుతున్నారు. ఒక అమ్మాయిని తమ్ముడి పాలిట అదృష్టదేవత అవుతుందని చెప్పాను. ఆమె వలన ప్రాణాలు దక్కించుకున్నాడు. అది నిజమని మీరు నమ్మారు. మరి ఈ నిజాన్ని ఎందుకు నమ్మలేకున్నారు? అంతం చేసే రాత పిట్ట నుదుటునుంది. అంతం కాబోయే రాత తండ్రి నుదుటనుంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు, ఎలాంటి మార్పు లేదు. చేసిన పాపాలకు శిక్ష పడబోతోంది. డౌటే లేదు, ఖచ్చితంగా మందు కొట్టేసొచ్చావు. అక్క, మీరు చెప్పింది నిజమా స్వామి? డ్రై, నీకు కూడా మతిపోయిందా? ఆయన ఏదో చెప్పడం, అది నువ్వు నమ్మడం. బాగుంది. నమ్మాలి, నమ్మి తీరాలి. ఎంత కావాలి నీకు? డబ్బు కోసమే కదా ఇలాంటి మ్యాజిక్స్ ప్లే చేస్తారు. ఎంత కావాలో అడుగు, విసిరి కొడతాను. అర్షడ్ వర్గాలను త్యజించిన వాడిని నాకు నీ ధనం ఎందుకు తల్లి? నాకు భయం వేస్తుందక్క. ఇప్పటిదాకా స్వామీజీ చెప్పినవన్నీ చెప్పినట్టుగా జరిగాయి. ఇది కూడా. రే పిచ్చోడా, వేషం వేసుకున్న ప్రతివాడి మాట నమ్ముకుంటూ పోయావంటే నట్టెట్లో మునిగిపోతావు. కాషాయం వేషం కాదు, సంస్కృతి. జరగబోయే సత్యం బాబు మొహంలో స్పష్టంగా కనిపిస్తోంది. అయితే నీకు భవిష్యత్ అంతా తెలిసిపోతుందన్నమాట. భూత భవిష్యత్ వర్తమాన కాలాలన్నీ తెలుస్తాయి తల్లి. అవునా? సరే, నీ ఆయుష్ అంతా? నవ్వుతున్నావేంటి చెప్పు. 99 సంవత్సరాల 9 నెలల 9 గడియలు. ఇప్పుడు నీ వయసు ఎంత? 65 సంవత్సరాలు. అంటే మరో 30 సంవత్సరాల పైన బ్రతుకుతావు అన్నమాట. అది ఆ దేవుడు రాసిన రాత. ఆ రాతని మార్చలేమా? చెరిగిపోవటానికి అది నీటి మీద రాసిన రాత కాదమ్మా, నుదిటి మీద రాసిన రాత. నీ రాతని నేను మార్చేస్తున్నాను. అక్క, నమ శివాయ. తొంభై 99 బతుకుతాడట. 99 ఏంటక్క నువ్వు చేసిన పని? లేకపోతే ఏంటి తమ్మా? తింగరోల్లా కనిపించామా వేడి కంటికి? రాతనెవరూ మార్చలేడన్నాడు, నేను మార్చేశానుగా. ఇప్పుడు ఎవరు నిజం? మనమే నిజం. ఇలాంటి వాళ్ల మాటలు మనం కొంతవరకే నమ్మాలి. పూర్తిగా వీళ్ల కంట్రోల్లోకి వెళ్ళిపోకూడదు. రుద్రప్ప,
హోమం జరుగుతుంది ఇక్కడ. శవాలుండకూడదు, తీసేయ్. అట్నే చేసమ్మా. అవ్వా పంతులు, అమ్మా. శాంతి పూజ చేసిన కాడికి చాలు గాని ముందు నామకరణ కార్యక్రమం చూడు. నువ్వు కూర్చోతమ్మా. అలాగే రండి అయ్యా. తమ్మా, మెదల్లోని చెడు ఆలోచనలన్నీ తీసి పక్కన పడేసి ఓం క్షీరోదన్మత్ ప్రదేశే శుచిమణి విలసత్ సైకతే మౌక్తికానాం మాలా క్లుప్తాసనస్థ స్ఫటికమణి నిభైర్మౌక్తికైర్మండితాంగః శుభ్రైరభ్రైరదభ్రైరుపరి విరసితైర్ముక్త పీయూషవర్షైః ఆనందీనః పునీయాత్ అరినళ్నగదా శంఖపాణిర్ముకుందః భూః పాదౌ యస్య నాభిర్వేదసురనిరశ్చంద్రసూర్యౌ చ నేత్రే కర్ణావాసా శిరోద్యౌర్ముఖమపి దహనో యస్య వాస్తేయమగ్నిః గురుదేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః వరదే కామరూపిణీ విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భూతు మే సదా లక్ష్మీం క్షీరసముద్రరాజ. అమ్మా, అప్పగారి ఫోటో ఇలా హోమంలో పట్టడం అరిష్టం అమ్మా. ఏయ్ పంతులు, దీంట్లో ఇంకా బుల్లెట్స్ చాలా ఉన్నాయి. నీ మీద వాడమంటావా? అరిష్టం అపశకునం అంటూ నా తమ్ముడిని ఇంకా భయపెట్టదు. లేదక్క, స్వామీజీ చెప్పింది నిజం కాబట్టే ఇలా జరిగింది. రేయ్, గాలికి ఫోటో మంటల్లో పడింది, చెక్క కాబట్టి కాలింది. దీనికి అంత టెన్షన్ ఎందుకురా? నాకెందుకో సంథింగ్ ఇస్ రాంగ్ అనిపిస్తుందక్క. ఏం మాట్లాడుతున్నావురా? వీడు నిన్ను చంపుతాడా? భూమి మీదకొచ్చి నెలలు కూడా నిండలేదు, వీడెలా చంపుతాడా? వీడు మన రక్తం. శత్రువుని చంపే రకమే గాని మనల్ని చంపే రకం కాదు. అనవసరమైన భయాలు మనసులోంచి తీసేయ్. పంతులు, నువ్వు కాని. నామకరణ ముహూర్త సుముహూర్తస్తు. ఆ పళ్ళెం అలా ఈ బాబు. యంత్ర రాజాయ విద్మహే మహారాజాయ ధీమహి తన్నో యంత్ర ప్రచోదయాత్. యంత్రదేవతాయై నమః. అమ్మా, బాబుకి ఏ పేరు పెట్టదలిచారు? ఇంకేం పేరు? వజ్రం లాంటి పేరు. కోహినూర్ వజ్రం కంటే విలువైన పేరు, వజ్రముని. ధనకోట వజ్రమునే మళ్ళీ పుట్టాడు కాబట్టి తాత పేరే మనవడికి పెడదాం. ఏమంటావు తమ్మా? అలాగే అక్క. పంతులు, మా అప్ప పేరే ఫిక్స్ చేయండి. అలాగే అయ్యా. పాలల్లో ఆ ఉంగరం ముంచి బియ్యంలో పుత్రుడి పేరు రాయండి. సుముహూర్తస్తు. సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంతానుకూల్యత ఫలసిద్ధిరస్తు.
అయ్యా బాబు చెవులో ఆ పేరు 3 సార్లు చెప్పండి అయ్యా. ధనకోట వజ్రముని. ధనకోట వజ్రముని. ధనకోట వజ్రముని. నామకరణ ముహూర్త సుముహూర్తస్తు. ఓం శాంతి శాంతి శాంతి. అయ్యా నామకరణ మహోత్సవం సంపూర్ణమైంది, ఇక మీరు లేవచ్చు. రే మేనల్లుడా, నువ్వు మా వంశానికి మహారాజువు కావాలని ఈ మేనత్త ఆశీర్వదిస్తోందిరా. ఇన్ని రోజులు నువ్వు ఎంతో కష్టపడి తెచ్చుకున్నది నీ మరణాన్ని. హిరణ్యకశిపుడి పాలిట ప్రహ్లాదుడు ఎలాంటివాడో నీ పాలిట నీ కొడుకు అలాంటివాడు కాబోతున్నాడు. నిన్ను చంపటానికే పుట్టాడు. ఎవరి అమ్మాయి? ఈ అమ్మాయి డెడ్ బాడీ మన ఇంట్లో ఎందుకు ఎలా వచ్చిందండి?